వచ్చిన గిరిజన పిల్లలందరికీ బొమ్మల్లో డొక్కలు దొరుకుతున్నాయి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే కొంతకాలం వెనక్కి వెళ్లాల్సిందే. ఈ కొండల మధ్య ఉన్న ఈ చిన్న గిరిజన ప్రాంతంలో ఒక సమస్య ఉంది. అది ఏంటంటే గత 2 సంవత్సరాలకి ఇక్కడైతే నేను విద్యా వాలంటీర్గా అయితే పనిచేయడం జరిగింది. స్కూల్ అనేది లేదు. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేది. పక్క నుంచి ఏమైనా గాలి గాని వచ్చినప్పుడు పిల్లలు కంట్లో పడడం, ఊపిరి తీసుకోవడానికి సమస్యలు గానీ. ఒకరు ఆ వీడియోని మనకి చేర్చగా ఇలా నలిగిన బట్టలతో నన్ను గుర్తుపట్టలేని విధంగా అక్కడికి చేరుకున్న నేను దూరం నుండి చెట్టు కింద చదువుకుంటున్న ఆ పిల్లల్ని గమనించా. ఒక పక్క ఆ స్కూల్ గురించి మన స్టాఫ్ సమాచారం సేకరిస్తుండగా ఇంకొక పక్క నేను ఈ గ్రామం, ఇక్కడుండే పిల్లల ఆరోగ్యం ఇలాంటి వాటి గురించి కొంత అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశా. అయితే ఇక్కడే మన కథని మలుపు తిప్పే విధంగా ఈ ప్రక్రియలో ఒక విషయాన్ని గమనించాను. ఆయన చెయ్యి అంతా చిన్న చిన్న దద్దురు లాంటివి ఉన్నాయి. ఇక్కడ పిల్లల చదువుతో పాటు అందరు ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నాయా అని కనుక్కునే ప్రయత్నం చేశాను. ఏమంటే చెప్తా సార్, అది జబ్బు అంటే జబ్బు అంటాం, జ్వరం పడితే ఇక అందరు తాగనట్టు అయిపోతాం, బోధం తిన్నట్టు అయిపోతాం మొన్న నుంచి. అయితే ఇది ఎవరో దిష్టి పెట్టడం వల్ల వచ్చిన సాధారణమైన జ్వరం, విరోచనాలే త్వరలోనే తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే ఇక్కడే నేను ఊహించని ఒక విషయం జరిగింది. 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికి బయలుదేరా. ఈసారి నేరుగా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళా. అనుకోకుండా ఇటువైపు ఏదో పని మీద వస్తే ఈ స్కూల్ గురించి